దోపిడి దొంగల బీభత్సం. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం 44వ జాతీయ రహదారి ట్రక్ పార్క్పై మధ్యరాత్రి ఆగి ఉన్న కారుపై రాళ్లు కర్రలతో దాడి. కారులో నిద్రిస్తున్న మహిళల మెడలో ఉన్న బంగారు అపహరణ. బాధితులు 100కు డయల్ చేయడంతో స్పందించిన పోలీసులు రక్తపు గాయాలతో ఉన్న బాధితులను వనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలింపు. దొంగల కోసం గాలిస్తున్న పోలీసులు. వనపర్తి డీఎస్పీ కథనం ప్రకారం వనపర్తి జిల్లా పెబ్బేరు శివారులోని పాలిటెక్నిక్ కళాశాల ఎదురుగా ఉన్న మూత్రశాలల వద్ద వెహికల్ ట్రక్ పార్కుపై ఆగి ఉన్న కారుపై గుర్తు తెలియని దుండగులు కత్తులు రాళ్లతో దాడి చేసి 14 తులాల బంగారు చోరీ చేసి దారి దోపిడీ చేశారు. స్థానికులు బంధువులు తెలిపిన వివరాల ప్రకారం జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కూజన్ కొత్తూరు గ్రామానికి చెందిన 3 కుటుంబాలకు చెందిన 8 మంది తిరుపతి, అరుణాచలం తదితర తీర్థయాత్రలకు వెళ్లి తిరిగి వస్తూ ప్రయాణం చేసి అలసిపోగా నిద్రపోదామని పెబ్బేరు శివారులోని పాలిటెక్నిక్ కళాశాల ఎదురుగా ఉన్న భారీ వాహనాలు నిలుపు స్థలంలో ఆపుకున్నారు. అర్ధరాత్రి సమయంలో కొందరు దుండగులు అకస్మాత్తుగా కత్తులు రాళ్లతో దాడి చేసి వెహికల్లో ఉన్న 8 మంది వద్ద 14 తులాల బంగారు చోరీ చేశారు. వెహికల్ టాప్పై ఉన్న బ్యాగులను ఎత్తుకెళ్లారు. బండిలో ఉన్న మగవారు దుండగులపై ప్రతిదాడి చేయగా బాధితులపై వారు రాళ్లతో కొట్టారు. తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాలకు ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే బాధితులు 100కు డయల్ చేయడంగా స్పందించిన పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 3 తీవ్రంగా గాయపడగా మహిళ మెడల చుట్లు ఘాట్లు పడి స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంలో వనపర్తి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ పరిశీలించారు. డీఎస్పీ వెంకటేశ్వరరావు, సిఐ రాంబాబు, ఎస్ఐ హరిప్రసాద్ రెడ్డిలు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. క్లోజ్ టీమ్ డాగ్ స్క్వాడ్తో రక్తపు మరకలు, వేలిముద్రలు వంటి వివరాలను సేకరిస్తున్నారు. తిరుపతి ప్లస్ అరుణాచలం ఇవి 2 దర్శనాలు చేసుకొని తిరుగు ప్రయాణంలో పెబ్బేరు దాటిన తర్వాత తోమలపల్లి నేషనల్ హైవే పక్కన రెస్ట్ తీసుకుంటున్న డ్రైవర్కి నిద్ర వచ్చింది. ఆ 2:30 టైం లోపల రెస్ట్ తీసుకునే టైంలో 4 గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి వీళ్ళు కార్లో పడుకుంటుంటే ఆ రెండు వైపుల నుంచి కార్ మీద అటాక్ చేసి అద్దాలు వలగొట్టి అందులో ఉన్న ఇన్మేట్స్ని గాయపరిచి వాళ్ళ మెడలో ఉన్న బంగారు ఆభరణాలను దొంగిలించుకొని ఆ బ్యాగులు కూడా దొంగిలించుకొని ఆ పక్క పొలాలలో పోయారు. ఇందులో కూడా వీళ్ళు తేరుకొని కొంచెం దూరం వెంబడించారు కానీ వాళ్ళు ఎస్కేప్ అయిపోయారు. దాని మీద ఇంజూర్డ్ ఇమీడియట్లీ డయల్ 100 వస్తే పోలీసు సిబ్బంది పోయి వాళ్ళని హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని ఈ ఎవరైతే అనౌన్ అఫెండర్స్ ఉన్నారో వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసి రాబరీ అనే కేసు రిజిస్టర్ చేసి దీనికి ఈ కేసు డిటెక్ట్ చేయడానికి ఎస్పీ గారి ఆదేశాలతో ప్రత్యేకంగా 5 టీంలను ఫామ్ చేసి ఆ టీమ్స్ ఇప్పుడు కంటిన్యూ వర్క్ చేస్తున్నాయి. ఈ కేసు తప్పకుండా మేము డిటెక్ట్ చేస్తాం. హైవే మొబైల్ కూడా ఉంది. ప్రజలు దీనివల్ల భయభ్రాంతులు గురాల్సిన అవసరం లేదు. సేఫ్టీ సెక్యూరిటీ ఆఫ్ ది కామన్ పబ్లిక్ దానికి సెక్యూరిటీ ఇస్తామని మా తరఫున మేము గ్యారంటీ ఇస్తున్నాం. కాబట్టి ఈ కేసు తప్పకుండా మేము డిటెక్ట్ చేస్తాం. ఈ రజని అనేట ఆమె కొడుకు కోడలు, తర్వాత సునీత, శ్రీశైలం వాళ్ళు శ్రీశాంత్ వాళ్ళు పక్క ఇంటి వాళ్ళు. ఈ రాజశేఖర్ అనేట ఇంకా వీళ్ళు తీర్థయాత్రలకు బయలుదేరారు. వీళ్ళు పడుకునే సమయంలో చూసి హైవే మీద అటాక్ చేశారు. బాధితులు చెప్తున్న ప్రకారం ఎంత గోల్డ్ పోయిందంటుంది? వాళ్ళు చెప్తున్న ప్రకారం మెడలలో ఉన్న గోల్డే ఉండే వాళ్ళది 13 తులాస్ చెప్తున్నారు. ఆ 13 తులాస్ కూడా కేసులో నమోదు చేసి కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తుంది.
అది జగిత్యాల జిల్లా పూజన్ కొత్తూరు విలేజ్. వాళ్ళు శుక్రవారం రోజు మధ్యాహ్నం బయలుదేరారు. తిరుపతికి అరుణాచలం తీర్థయాత్ర కోసం బయలుదేరారు. తీర్థయాత్ర కంప్లీట్ చేసుకొని రిటర్న్లో వచ్చేటప్పుడు ఈరోజు తెల్లవారుజామున 2 గంటల గట్ల కొంచెం వాష్రూమ్కి వెళ్దామని చెప్పేసి రెస్ట్ రూమ్కి వెళ్దామని చెప్పేసి అక్కడ ఆపుకుంటే పోయి కొంచెం రెస్ట్ తీసుకున్నారు. అట్లే 3 గంటలకు 2:15కు అటాక్ అయింది వాళ్ళ మీద. ఫస్ట్ బ్యాగులు కొట్టేశారు, పైన కట్టుకున్న బ్యాగులు కొట్టేశారు. సెకండ్ గ్లాసెస్ పలగొట్టి చైన్లు గుంజుకున్నారు ఆడవాళ్ళతో. అడ్డం పోయిన వాళ్ళ మగవాళ్ళని బాగా రాళ్ళతో కొట్టారు. ఇక్కడికి ఏరియా హాస్పిటల్ అన్నిటికీ డయల్ చేసిన తర్వాత పోలీసు వాళ్ళు ఎంబడే రియాక్ట్ అయ్యారు. వాళ్ళు వచ్చిన తర్వాత 108కి ఫోన్ చేసి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పిఎస్లో చూపించిన తర్వాత వనపర్తికి రిఫర్ చేశారు. వనపర్తిలో ట్రీట్మెంట్ జరిగిన తర్వాత మళ్ళీ మహబూబ్నగర్ తీసుకెళ్ళారు. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళ దొంగలు 4-5 ఉన్నారంటున్నారు సార్. వీళ్ళు మొత్తం 8 మంది ఉన్నారు కారులో. 6 మంది పెద్దలు, 2 పిల్లలు. ఎంతమంది దెబ్బలు తగిలి? ఇప్పుడు వాళ్ళ గాయాలు ఎంతమంది? 3 గాయాలయ్యాయి సార్. ఆ లేడీస్కి ఏంటంటే ఇంకా చైన్లు తెంపడం వల్ల కొంచెం కందిపోయినాయి. చెప్పు. నేను కూడా బాత్రూమ్ల కాడ బాత్రూమ్ కాడికి వెళ్ళి ఉంటాను. ఓకే. అయితే నైట్ పూట లైట్లు వేసుకొని వచ్చిన వాళ్ళకి నేను లోపల లైట్లు వేసి నీళ్ళు వాటర్ పెడతాను. వాటర్ పెడితే ఏం చేసి రాత్రి 11:30కి వచ్చి మా సార్లు ఫోటో దింపిందాను పెట్రోలింగ్ వాళ్ళు. ఫోటో దిగినప్పుడు 2 చెరుకు ట్రాక్టర్లు ఆగినాయి, 2 చెరుకు బండ్లు ఆగినాయి. ఆయనాక వచ్చి మళ్ళీ పండుకున్నాక ఇది 3 గంటలకు వచ్చింటుంది బండి కారు. 3:30కి అటాక్షన్ జరిగింది. నాకు ఆల్రెడీ బయట గడ పెట్టింది. అది శబ్దం వాళ్ళు ఇది అయినప్పుడు నాకు శబ్దం వచ్చింది. ఏంది లొల్లి అవుతుంది, ఆడపిల్లలు అరుస్తున్నారని నేను చూసిన. బయటకు వద్దామంటే ఇంకా బయట గడ పెట్టింది. రానికి ఇబ్బంది. వాళ్ళు వెళ్ళిపోయినాక ఈ కారులో ఆడపిల్లలు వచ్చి నా గడ తీసింది. అప్పుడు చూస్తే బాగా దెబ్బలు, వాళ్ళ ఘోరంగా దెబ్బలు. అప్పుడప్పుడు అంబులెన్స్ని పిలిపించి మా పెట్రోలింగ్ పిలిపించి అంబులెన్స్ని పంపించి మళ్ళీ పోలీసులు వచ్చినాక ఇట్లా చెరుకుపాలు సరిపోయాయని చెప్తే వాళ్ళు పోయి వాళ్ళని పట్టుకొచ్చింది. డ్రైవర్లను పట్టుకొని స్టేషన్లో ఇది చేసింది.